హలో ఆల్, వెల్కమ్ టు ఎండి మూవీ టాక్స్. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకి పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పుకోవచ్చు. విజయ్ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయితే పెళ్లి చూపుల సినిమాతో క్రేజ్ ఓ రేంజ్ లో వచ్చింది. ఈ సినిమా తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ లో యాక్ట్ చేశాడు. వెంటనే గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ తో స్టార్డమ్ ని సొంతం చేసుకుని స్టార్ హీరోగా మారాడు. అయితే అదే టైంలో విజయ్ చాలా మూవీస్ ని రిజెక్ట్ చేశారంట. అవే మూవీస్ కానీ విజయ్ కి పడుంటే తన కెరీర్ వేరేలా ఉండేదంటున్నారు సినీ వర్గాలు. అసలు విజయ్ రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటి, ఎందుకు రిజెక్ట్ చేశాడు, ఆ మూవీ రిజల్ట్స్ ఏంటి అనేది సింపుల్ గా ఈ వీడియోలో చూద్దాం. భీష్మ నితిన్ కెరియర్ కు మళ్ళీ ఊపిరి పోసిన సినిమా భీష్మ. 2020లో వెంకీ కుడుమల తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కామెడీ ప్లస్ సేంద్రీయ వ్యవసాయం అంటూ మంచి కంటెంట్ తో వచ్చిన భీష్మ 30 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది. నిజానికి ఈ సినిమా ముందు విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నారంట వెంకీ కుడుమల. కానీ ఎందుకో ఈ సినిమా విజయ్ దేవరకొండకు పెద్దగా నచ్చలేదు. తనకున్న ఇమేజ్ కు ఈ సినిమా పెద్దగా సూట్ కాదని చెప్పి విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడంట. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ మూవీని ఫస్ట్ విజయ్ దేవరకొండకే చెప్పాడంట. కానీ ఈ డబుల్ దిమాకా కథ రౌడీ బాయ్ కి అస్సలు నచ్చలేదంట. అందుకే మొహమాటం లేకుండా మూవీని రిజెక్ట్ చేశాడంట. కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ లైగర్, కానీ ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయింది. కానీ ఇదే ఇస్మార్ట్ శంకర్ మూవీ కానీ విజయ్ కి పడుంటే వేరేలా ఉండేదంటున్నారు సినీ వర్గాలు. RX100 కార్తికేయన్ కు గట్టిగా పునాది వేసిన మూవీ RX100. అజయ్ భూపతి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అయితే RX100 సినిమాని తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోకి చెప్పాడంట ఈ డైరెక్టర్. అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఆయన కంటే ముందు శర్వానంద్ కూడా ఈ మూవీ చెప్పారంట. కానీ ఈ మూవీ వాళ్ళెవరికి నచ్చలేదు. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని చెప్పి నో చెప్పారంట. అయితే ఈ సినిమా కార్తికేయన్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. విజయ్ మాత్రం అప్పటికే అర్జున్ రెడ్డి మూవీ చేస్తుండడంతో RX100 కూడా ఆ మూవీ లాగా ఉండడంతో, అందులోనూ బోల్డ్ కంటెంట్ ఇంకా ఎక్కువ ఉండడంతో నో చెప్పాడంట. నెక్స్ట్ ఉప్పిన మూవీ. ఉప్పిన సినిమా కథను ముందుగా విజయ్ దేవరకొండకు చెప్పాడంట డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే అదంతా ఇప్పుడు కాదు, కొన్నేళ్ల క్రితం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు విజయ్ స్టార్ కానప్పుడు ఉప్పిన కథను విజయ్ కు చెప్పాడంట బుచ్చిబాబు. కానీ కెరియర్ స్టార్టింగ్ లోనే విజయ్ దేవరకొండ వరుస బ్లాక్ బస్టర్ తో స్టార్డమ్ అందుకున్నాడు. దాంతో ఉప్పిన కథకు విజయ్ దేవరకొండ దూరం అయ్యాడు. ఇమేజ్ వచ్చేసరికి ఈ కథలో విజయ్ ను ఊహించుకోలేకపోయాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అలాగే విజయ్ కూడా ఉప్పిన కథను వద్దన్నాడంట. దాంతో ఈ మూవీ వైష్ణవ్ తేజ్ కెరియర్ కు వరంగా మారింది. మరొక మూవీ సీతారామం. ఈ సినిమాలో కూడా విజయ్ హీరోగా ఉండాల్సింది. అప్పటికే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న లైగర్ మూవీతో బిజీగా ఉండడంతో డేట్స్ లేక సీతారామం మూవీ చేయలేకపోయాడంట. దాంతో ఈ మూవీని దుల్కర్ సల్మాన్ తో తీశాడు అనురాగుపుడి. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి 98 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. విజయ్ నటించిన డియర్ కామ్రాడ్ మూవీని హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు కరణ్ జోహార్. హిందీలో కూడా విజయ్ నే యాక్ట్ చేయమని చెప్పి అడిగాడంట. కానీ అప్పటికే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తమిళ్ రీమేక్ కి నో చెప్పాడంట విజయ్. అలాగే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో కూడా ముందుగా విజయ్ నే అడిగాడంట సందీప్ రెడ్డి వంగ. కానీ అప్పటికే ఒకసారి నటించిన సినిమా రీమేక్ లో మళ్ళీ నటించడం ఇష్టం లేదని చెప్పి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ని రిజెక్ట్ చేశాడంట. కానీ అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కూడా విజయ్ దేవరకొండ చేస్తుంటే బాలీవుడ్ లో కూడా మంచి స్టార్డమ్ వచ్చేది అంటున్నారు. కానీ ఆ ఛాన్స్ ని మిస్ అయ్యాడు విజయ్ దేవరకొండ అంటున్నారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివ కూడా విజయ్ దేవరకొండకి ఒక మూవీ చెప్పాడంట. ఆ మూవీ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడంట. కానీ ఫ్యూచర్ లో మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఖచ్చితంగా మూవీ ఉంటుందని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. చూడాలి మరి. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి డియర్ కామ్రాడ్ మూవీని హిందీ రీమేక్ చేయనని చెప్పి ఆల్రెడీ రిజెక్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. కానీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మాత్రం విజయ్ దేవరకొండని వదలలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కు వచ్చిన ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆ టైంలోనే విజయ్ ని బాలీవుడ్ కి పరిచయం చేయాలని మాక్సిమం ట్రై చేశాడు కరణ్ జోహార్. తానే నిర్మాతగా మారి ఒక భారీ బడ్జెట్ మూవీని సిద్ధం చేశాడంట. కానీ చివరి క్షణాల్లో విజయ్ దేవరకొండ హ్యాండ్ ఇచ్చాడు. తనకి ఆ కథ నచ్చలేదని చెప్పి బయటకు వచ్చేసాడంట. హీరో అనే మూవీని కూడా మొదలు పెట్టి ఆపేశాడంట విజయ్ దేవరకొండ. అప్పట్లో తమిళ్ డైరెక్టర్ ఒకరు ఈ సినిమాని తెరకెక్కించాలని చెప్పి స్టార్ట్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఈ సినిమాని తీయాలని చెప్పి భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారంట. అప్పటికే విజయ్ దేవరకొండ నటించిన నోటా మూవీ డిజాస్టర్ అవడంతో, అలాగే హీరో మూవీకి బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసాడు విజయ్ దేవరకొండ. అలానే ఆ మూవీని కూడా పక్కన పెట్టేశారంట. అలా విజయ్ తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు చాలా మూవీస్ అయితే రిజెక్ట్ చేశాడు. కానీ వాటిలో కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో భీష్మ, RX100, సీతారామం, ఇస్మార్ట్ శంకర్ అండ్ హిందీ అర్జున్ రెడ్డి మూవీ. ఇవే మూవీస్ కానీ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గాని పడుంటే తన కెరీర్ ఎలా ఉండేది? వీటిలో ఏ మూవీస్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ చేస్తుండాల్సిన మూవీస్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.